సార్. ఇక ముడా స్కామ్ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు ఇబ్బందికరంగా మారింది సార్. ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా కేసు నమోదు చేసింది. సో ఇప్పటికే అంటే మరో సీఎం అంటే పదవిలో ఉండగా అరెస్ట్ అయిన కేజ్రీవాల్ అలాగే హేమంత్ సోరెన్, సో వీళ్లతో పాటు సిద్ధరామయ్య కూడా అరెస్ట్ అవుతారనే చర్చ జరుగుతోంది సార్. సిద్ధరామయ్యకు పదవీ గండం తప్పదా? చేస్తే చేయొచ్చేమో, ఎందుకంటే మనందరికీ తెలుసు కదా, మోడీతో ఉంటే ఈడీ రాదు, మోడీకి దూరం అంటే ఈడీ వస్తుంది. ఇప్పుడు మమతా బెనర్జీ మోడీకి దూరంగా ఉన్న ఆమెకి ఈడీ ఏం చేయదు, ఎందుకంటే రేపు ఎప్పుడు ఏ ప్రాంతీయ పార్టీ అవసరం ఉంటుందో. డిఎంకే స్టాలిన్ 2G స్పెక్ట్రమ్ కుంభకోణం ఉంది డిఎంకే పైన. ఏం జరిగింది? ఏం జరగలే. మీరు గమనించండి. 10 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి, అనేక ఈడీ కేసులు ఉన్నాయి. ఏమైనా జరిగిందా? నథింగ్. కేసీఆర్ కాళేశ్వరం 1,00,000 కోట్లు తిన్నారు అని చెప్పి బీజేపీ నాయకులు అన్నారు. కేసీఆర్ పైన ఈడీ వెళ్ళిందా? వెళ్ళలే. మీరు గమనించండి. అంటే ఈవెన్ బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నవారైనా రేపు తమతో వచ్చే అవకాశం ఎప్పుడైనా ఉంటుంది అనుకుంటే వాళ్ళకేం కాదు. అందుకే నేను 4 ఉదాహరణ చెప్పాను మీకు. 2G స్పెక్ట్రమ్ కుంభకోణంలో డిఎంకే నాయకులే కదా మొత్తం ఆరోపణలు ఎదుర్కొన్నది. కాంగ్రెస్ పార్టీ ఉన్నా కూడా డిఎంకే నాయకులు ఉన్నారు కనుక ఎవరికేం కాలే. సో అందువల్ల రాజకీయాల్లో ఇప్పుడు శారదా స్కామ్, నారదా స్టింగ్ ఆపరేషన్ ఇవన్నీ ఉన్నాయి కదా మనకు. మమతా బెనర్జీ పైన ఎన్ని ఉండే చిట్ ఫండ్ కుంభకోణం ఎవరికేమైంది? ఎందుకని ఆమెనంటే సువేంద్ర అధికారులు కూడా లోపలేయాల్సి ఉంటుంది. అందువల్ల ఆమెను కూడా అనలేదు. అందువల్ల చాలా క్లియర్గా ఈడీ ఇన్వెస్టిగేషన్ పైన ఈ అనుమానాలు వచ్చాయి. ఎందుకంటే 90-95% అపోజిషన్ లీడర్ల పైన కేసులు, కన్విక్షన్ రేట్ ఏమో 1-2% మించి ఉండదు. సో ఇది అందువల్ల ఈ నిజంగా ఈడీ చాలా గొప్ప సంస్థ. వాళ్ళ అధికారుల సామర్థ్యాన్ని ఎవరు అనుమానపడాల్సిన అవసరం లేదు. అన్ఫార్చునేట్లీ అది కేంద్ర ప్రభుత్వంలో ఉన్నవారు వాడుకుంటున్న తీరు వల్ల. ఎందుకంటే సుప్రీంకోర్టే గతంలో అన్నది, ఈ మధ్య కూడా ఉన్నది, సిబిఐని పంజరంలో చిల్క అని. సో అందువల్ల రాజకీయాల్లో ప్రత్యర్థుల్ని వేటాడడం అనేది ఈ మధ్య కాలంలో పెరిగింది. నేనేమి సిద్ధరామయ్య నేరం చేశాడా చెయ్యలేదా, మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో ప్లాట్లు సిద్ధరామయ్య భార్యకు డిస్ప్రపోర్షనేట్గా బెనిఫిట్ అయ్యేలా ఇచ్చిన భూమితో పోలిస్తే అనేక రేట్లు అధికంగా ఆమెకు కంపెన్సేషన్ ప్లాట్లు ఇచ్చారా, అది నిజం అన్నది ఆరోపణ. అది నిజమా కాదా విచారణలో తేలుతుంది. కానీ ప్యాటర్న్ చూస్తే మాత్రం అనుమానం అయితే రాకపోదు. ఎందుకంటే ప్యాటర్న్ ఎవరు? బీజేపీతో చేరితే వాళ్ళపైన అశోక్ చవాన్, ఆయన పైన ఆదర్శ్ సొసైటీ కుంభకోణం కేసు. ఆయన బీజేపీలో చేరి రాజ్యసభ సభ్యుడయ్యాడు, బీజేపీ స్టార్ క్యాంపెయినర్. మరి అశోక్ చవాన్ పైన ఎవరైనా ఏ సంస్థ అయినా పడుతోంది వెనకాల? హేమంత్ బిశ్వా శర్మ బీజేపీలో చేరాడు, రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన పైన ఏదైనా ఒక కేసైనా, పాత సిబిఐ కేసు ఏమైందో ఎవరికి తెలియదు కదా. అందువల్ల బీజేపీలో చేరినా, బీజేపీతో ఫ్రెండ్స్ అలయన్స్లోకి వస్తే అజిత్ పవార్ సాక్షాత్తు ప్రధానమంత్రి చెప్పాడు ఇరిగేషన్ కుంభకోణంలో 70,000 కోట్లు మింగారని. ఈవెన్ ఈడీ సిబిఐ కేసులు కూడా శివసేన ఎన్సీపీ ఎమ్మెల్యేల పైన ఉన్నాయి. ఏమైంది? ఏం కాలే కదా అజిత్ పవార్కు. అందువల్ల బీజేపీలో చేరితే కేసులు ఉండవు, ఈడీ సిబిఐ కదలవు. కనీసం బీజేపీకి పరోక్షంగా సానుకూలంగా ఉన్న, అంటే వ్యతిరేకం లేకపోయినా, ఇప్పుడు 10 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి బీజేపీని ప్రశ్నించలేదు కదా. అందుకే ఆయనకు బహుమానం ఏంటి? ఆయన కేసులు ఒక్కటి కూడా కదలే కదా, ఆయన కళ్ళ ముందు ఉన్నదే కదా వ్యవహారం. సో ఇన్ని 10 ఏళ్ళుగా కేసులు కదిలాయని నాకు చెప్పండి జగన్మోహన్ రెడ్డి పైన. ఏదో ఒకటి మంచి రైటో రాంగో, ఎస్తో నోనో తేలాలి కదా. అంటే చాలా క్లియర్గా తమకు రాజకీయ ప్రత్యర్థులపైనే పడతారు. తమకు రాజకీయంగా తమతో ఉన్నవారు, తమతో రేపు ఎప్పుడైనా అవసరం వస్తా అనుకున్న వాళ్ళ మీద కూడా రారు. అందుకే నేను ఉదాహరణ చెప్పింది మీకు. స్టాలిన్ 2G స్పెక్ట్రమ్ కుంభకోణంలో డిఎంకే ఏం కాలేదు, శారదా చిట్ ఫండ్ కుంభకోణంలో మమతా బెనర్జీ ఏం కాలేదు. వీళ్ళిద్దరు ఇండియా కుటుంబంలో భాగం అయినా కూడా వాళ్ళేం మనకు రేపు ఎప్పుడు రిజర్వ్ పోలీస్ ఫోర్స్ ఎప్పుడు ఉపయోగపడతారు? ఇప్పుడు కేసీఆర్ పైన ఇన్ని ఆరోపణలు బీజేపీ నాయకులు చేశారు. 1,00,000 కోట్లు తిన్నారు. కేసీఆర్ పైన కేంద్ర సంస్థలు ఏ కేసు పెట్టినాయి? ఏం పెట్టలే కదా. సో ఇవన్నీ ఓన్లీ విమర్శలు చేసుకుంటూనే పోయారు కదా. అందువల్ల రాజకీయంగా జరుగుతున్న వ్యవహారం ఇది. ఇక సిద్ధరామయ్య రిజైన్ చేస్తారా అంటే అది ఇప్పటివరకైతే నేను చెయ్యను అని అంటున్నాడు. ఎందుకంటే కేజ్రీవాల్ చేయలేదు, ఏమైనా సరే చేశాడు జైలుకి వెళ్ళినప్పుడు. బదులు జైలుకి వెళ్తారా లేదా, వెళ్తే రాజీనామా చేస్తారా లేదా? ఎందుకంటే అక్కడ రాజకీయ పార్టీలు అంతర్గత కుమ్మలాట్లు ఉన్నాయి. దీనివల్ల అది పెరుగుతాయా లేదా సిద్ధరామయ్యకు ఇంకా బలం పెరుగుతుందో చూడాలి. కానీ డెఫినెట్గా ఇది రాజకీయాలు, ఈ కేసులు కలిసి కలగాబులగమవుతున్నాయన్నది నిజం. సార్
ఖర్గే ఇప్పటికే ఒక కామెంట్ చేశారు కదా సార్, పార్టీ ముఖ్యం వ్యక్తులు కాదు అని చెప్పి. సో ఇన్ని ఆరోపణలు ఎదుర్కొంటున్న క్రమంలో మరి కాంగ్రెస్ అధిష్టానం కూడా సిద్ధరామయ్యకి ఏదైనా సూచించే అవకాశం నాకు ఎలా తెలుస్తుంది అది? అప్పుడు ప్రతి చిన్న స్టేట్మెంట్ను దాన్ని ఏకి పీకి కోడిగుడు మీద ఈకలు పీకద్దండి. ఇప్పుడు దాని పార్టీ ముఖ్యము వ్యక్తులు కాదు అంటే ఆయన తీసేస్తారన్న మీనింగ్ అని ఎట్లా చెప్పగలం? సో రాజకీయాల్లో అనేక ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇప్పుడు రేపు అది సిద్ధరామయ్యకు వెనకాల కాంగ్రెస్ పార్టీ ర్యాలీ కావాల్సిన అవసరం వస్తుందా, లేదా సిద్ధరామయ్యను వదిలించుకుంటారా, ఇవన్నీ ఇట్స్ టూ ఎర్లీ టు కామెంట్. ఇప్పుడున్న సిచ్యువేషన్ అయితే ఇది రాజకీయ స్వభావం కలిగినటువంటి కేసుల్లో మరో కేసు, అందులో అనుమానం లేదు. కానీ కర్ణాటక కాంగ్రెస్ పార్టీలో వర్గపూర్ణ మాట నిజం. ఇప్పుడు ఇది రెండు రకాలుగా ప్లే కావచ్చు. ఒకటి, సిద్ధరామయ్య వ్యతిరేకులు డీకే శివకుమార్ వీళ్లకు బలాన్ని పెంచవచ్చు, లేదు సిద్ధరామయ్యకే అనివార్యంగా కాంగ్రెస్ పార్టీ ఆయన వెనకాల ర్యాలీ కావాల్సిన పరిస్థితి కూడా రావచ్చు. ఈ రెండిట్లో ఏదైనా జరగచ్చు.